కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. కుక్కట్పల్లి నియోజకవర్గం బాలనగర్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి రేవంత్ సర్కార్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉన్నా నాకు కాంగ్రెస్ ప్రవర్తన నచ్చక మాధవరం కృష్ణారావు అన్న గారి ఇంద్రనగర్లో డెవలప్మెంట్ చూసి నేను ఈరోజు భారీ ఎత్తున నా ఇంద్రనగర్ ప్రజలతోటి టీఆర్ఎస్లో జాయిన్ అవడం జరిగింది. కృష్ణారావు అన్నకు మా బస్తీలో చేసిన పనులు చాలా మంచిగా అనిపించి అందుకే నేను ఇందులో జాయిన్ అవుతున్నా. టీఆర్ఎస్లో కాంగ్రెస్ పాలన 16 నెలల్లో మాకు మా బస్తీలో ఎలాంటి డెవలప్మెంట్ కనిపించలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ నుంచి మాకు ఎలాంటి నిధులు తీసుకురావడం లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఏం తెచ్చారో మాకు తెలియదు. అదే మాధవరం కృష్ణారావు అన్న మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 కోట్లు శాంక్షన్ చేసి సీసీ రోడ్లు కానీ బస్సు డెవలప్మెంట్ కానీ గుడి పనులు కానీ అలాంటివన్నీ చేయడం జరిగింది. అందుకే ఆయన మంచితనాన్ని చూసి మేమందరం టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరుగుతుంది.